హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'హరిహర వీరమల్లు' ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసిందండి. నిన్న సెన్సార్ జరిగింది. సెన్సారు సర్టిఫికేట్ యూఏ సర్టిఫికేట్ అంటే అందరూ చూడొచ్చు. కుటుంబ సమేతంగా చూడొచ్చని ఆ యొక్క సర్టిఫికేట్ ఆధారం అండి. ఆ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఒక అత్యుత్తమమైన ఎన్నో విలువలు గల గ్రాండియర్‌గా ఒక నైపుణ్యం కలిగిన టెక్నికల్‌గా చాలా గొప్ప సినిమా చూసామని వాళ్ళు ఓహ్, తెలిసింది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అనుకున్నారు మంచి సినిమా చూసామని. బట్ ఒక చారిత్రాత్మక సినిమాని చక్కగా తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. చక్కగా నటించారని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ చేశారండి. ఎందుకు చెప్తున్నా అంటే 'హరిహర వీరమల్లు' అనే సినిమా 5 సంవత్సరాలు అయింది మొదలుపెట్టండి. కరోనా వలన, 2 కరోనాలు, 3 కరోనాలు వల్ల వలన డిలే అయింది. సినిమాలో కూడా సబ్జెక్టు మార్పులు చేసుకుంటూ క్రిష్ గారు వెళ్ళిపోవడం, మళ్ళా కొత్త డైరెక్టర్‌కి మళ్ళా దాన్ని ఆ కథ అర్థం చేసుకోవడం. దాని ప్రకారం కొంత డిలే అయిందండి. దీని ప్రకారంగా జనం ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, కుయుక్తులు పన్నడం, సినిమా రాదనడం, సినిమా కొనేవారు లేరనడం, పవన్ కళ్యాణ్ డబ్బులు వెనక్కిచ్చేసాడనడం. ఇలా పవన్ కళ్యాణ్ కొత్త డబ్బులు వెనక్కివ్వడం కొత్త కాదండి. ఆయన చాలా సినిమాలకి తను తీసుకొని రెమ్యునరేషన్ తిరిగిచ్చేసాడు. ఎందుకంటే నిర్మాతలు బాగుంటే నేను బాగుంటాను. నిర్మాతలు బాగే నా అదే అదే ఇప్పుడు ప్రజలు కూడా అదే కదండీ. ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుంటే నేను బాగుంటాను. ప్రజల సుఖమే నా సుఖం అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజకీయాల్లో సొంత సొంత డబ్బులు వారికి ఇచ్చి వెచ్చించి వారికి స్కూల్ కావచ్చు, ఒక స్మార్ట్ కిచెన్ కావచ్చు, ఇలా ఎందుకు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఒక మా కరోనా అప్పుడు కావచ్చు, మన వరదలప్పుడు కోట్లు, కోట్లు ఒకటా రెండా వందల కోట్లు ఇచ్చాడు ప్రజలకి. అంత గొప్ప మనసు. అట్లాగే ఈ యొక్క సినిమాకి 2 మాత్రం రిటర్న్ చేయదు. తప్పేం లేదండి. రిటర్న్ చేయడం తప్పులేదు. ఆయనకు ఫస్ట్ నుంచి ఉన్న ఒక మంచి సుగుణమైన అలవాటుండి అది. వీళ్ళు మాత్రం దుర్మార్గులు మాత్రం సినిమా పని అయిపోయింది. ఇక రాదు. నిర్మాత ఏడుస్తున్నాడు. రకరకాల కూతలు కూశారు. పిచ్చి కుక్కలన్నీ కలిసి. ఒక్కసారి ఈళ్ళందరికీ ట్రైలర్ వచ్చిన తర్వాత నోర్లు పడిపోయినాయి. ఒక్కొక్క కథ ఒక నోర్లు పడిపోయినాయి. ఎందుకంటే ట్రైలరులో సినిమా కథ యొక్క గొప్పతనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తన గ్రాండియర్‌గా ఆ లుక్ చూస్తే, ఆ సినిమా ట్రైలర్ చూస్తే ఎవరికైనా సరే సినిమా చూడాలి అనిపించేట్టు అంత గొప్పగా ఉందండి. దట్ ఈజ్ 'హరిహర వీరమల్లు.' ఒక చారిత్రాత్మక యోధుడి కథ, ధర్మాన్ని రక్షించే యోధుడి కథ, ధర్మానికి ఒక ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఒక ముస్లిం రాజు ప్రయత్నం చేస్తే, ఆ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలి, దాన్ని పైకి తీసుకెళ్ళాలని ఒక ఒక యోధుడు పోరాటమే ఈ సినిమా కథండి. చాలా చక్కగా జనరంజకంగా సినిమా తీశారు. ప్రతి షాట్ చాలా బాగుంది అని సెన్సార్ వాళ్ళు చెప్పారు. సినిమా కూడా రేపు 24 తారీఖు రాబోతుంది. ఆల్రెడీ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినాయి 10 రోజుల ముందే. అండాపిండ బ్రహ్మాండంగా అక్కడ అడ్వాన్సెస్ బాగా జరుగుతున్నాయి. ఇక మన దగ్గర కూడా మొదలు పెడతారు. ఈ యొక్క ఈ నెల 20వ తారీఖు వైజాగ్‌లో ఈ యొక్క 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దానికి అతిరథ మహారథులు అందరూ వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ యొక్క 20వ తారీఖు పాల్గొంటారు. తన సందేశాన్ని అభిమానులకి ఖచ్చితంగా తెలియజేస్తారండి. ఈ 'హరిహర వీరమల్లు' రాకూడదని, సినిమా ఆడకూడదని చాలామంది దుర్మార్గులు, దుష్టులు ఇప్పటికి యాగాలు, యజ్ఞాలు, గుళ్ళు, పూజలు చేస్తున్నారండి. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ధర్మం, ఆయన చేసే ప్రతి పని ధర్మం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ధర్మం వీళ్ళందరినీ ఈ యొక్క చేసే ప్రతి పనిని దుష్ట శక్తులన్నీ పటాపంచలు చేసి అఖండ విజయం సాధిస్తుందని నేను ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తాను. ఆ సినిమా సెన్సార్ సభ్యులే కాదు, ఆ ట్రైలర్ చూసిన ప్రతి వ్యక్తి కూడా సినిమాలో ఉంది, కథ ఉంది, కథనం ఉంది, టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి, నటులు చాలామంది ఉన్నారు, చక్కగా నటించారని ప్రశంసిస్తున్నారు కనుక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో రికార్డులు తిరగరాసి తెలుగు సినిమాకి
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం తెస్తుందని తెలియజేస్తూ విరమిస్తున్నానండి. జై జనసేన. జై హింద్.